పిల్లలతో ఎలా ఉన్నానో కదా. ప్రజెంట్ మేమైతే రాజస్థాన్ అయితే వెళ్తున్నాము. రాజస్థాన్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ ఉషా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి బ్యాగ్ లైఫ్ పట్టుకొని ముందుకు చూపారని చూస్తున్నాను. సో తమ్నేల్లో పెట్టినట్టు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది నేను బాబు ఫస్ట్ టైం అయితే ఆ ప్లేస్కి వెళ్తున్నాము. 3 days ట్రైన్ జర్నీ అనమాట. సో ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాం, అసలు ఆ ప్లేస్ కోసం మేము మేము అందరం కలిసి ఎందుకు వెళ్తున్నాం అన్నది ఈ వీడియో మొత్తం చెప్తున్నాను. అండ్ ఈ లగేజ్, ఇంకో బ్యాగ్, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. అవన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాను నేను. సో ఇందులో ఆల్రెడీ బట్టలు ఉన్నాయి, అవి తీసేసి కొన్ని పెట్టాలన్నమాట. అండ్ బీరువాలో కూడా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. సో ప్రజెంట్ ఇందులో ఉన్న బట్టలు అయితే మొత్తం తీసేయాలి బయటికి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇవన్నీ పట్టుకొని అయితే వచ్చామండి, డెలివరీకి అయితే వచ్చాము కదా. అండ్ తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ తీసేసి బయటికి నీట్గా ప్యాక్ చేసి వాళ్ళు ఇందులో పెట్టాలి. అండ్ ఇంకా కొంచెం బీరువాలో కూడా ఉన్నాయి, అవి కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఇందులో ఉన్న ఎక్కిస్తాము చెప్పండి. ఫుల్ బర్త్డే పాప గౌన్ అనమాట. ఇది మా పాపకి ఫస్ట్ బర్త్డే గౌన్ మా అమ్మ వాళ్ళు కొన్నారు. సో ఇప్పటికి ఇది వేసుకుంటుంది, బాగా నచ్చినట్టుంది. పెద్ద పెద్ద గౌన్లు అంటే మా అమ్మాయికి చాలా ఇష్టము. సో ఇవన్నీ బట్టలు అనమాట. ఇవన్నీ తీసేసి నీట్గా ప్యాక్ చేయాలి, ఎందుకంటే అన్ని బట్టలు ఇంట్లోనే పెట్టాలి. పాప నేను అది కూడా పెడదాం. పాప నేను బాబు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అది లగేజ్ అయితే ఏం పట్టగలము. సో నేను సింగిల్గా వెళ్తున్నాను, ఎప్పుడు సింగిల్గా అయితే వెళ్ళలేదు, మా హస్బెండ్తోనే వెళ్ళాను. సో ఫస్ట్ టైం సింగిల్గా అయితే వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ లగేజ్ ఏం లేకుండా తక్కువ లగేజ్ ఉన్నట్టు చూసుకుంటున్నాను. సో ప్రజెంట్ మనం మొత్తం లగేజ్ బయట పెట్టేద్దాము. ఇంకా పాపకైతే టీ షర్ట్స్ అండి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. టీ షర్ట్స్ అయితే ఆర్డర్ చేసిన పాప కోసం అనమాట. సో ఇవన్నీ పట్టుకొని అయితే మన అందరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఈ లగేజ్లో మొత్తం బట్టలు పెట్టడానికి ప్లాన్ చేసింది. ఈ బ్యాగ్లో అయితే ఏమన్నా సామాన్లు ఉంటే అవన్నీ పెడదామని చూస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో బట్టలు తీసేద్దాం బయటికి. ఏమున్నాయో అన్నీ తీసేయడమే. హ్యాండ్ షిప్స్ అంటే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. సాఫ్ట్గా పిల్లలకి వాడడానికి అయితే బాగుంటాయి కదా అని చెప్పి నేను తీసుకున్నానండి. ఇది కూడా పాప డ్రెస్ అనమాట, పాప కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టాను. మ్యాక్సిమం ఇందులో పాపవి నావే ఉంటాయండి, అంతకు మించి ఎక్కువ అయితే ఎవరివి ఉండవు. సో ఇవైతే మొత్తం తీసేద్దాం బయటికి. ఇప్పుడు చాలా మట్టికి ఉన్నాయి. ఇందులోని కొన్ని బట్టలు తీసేసి బయటకు పెట్టేసేవి ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా కొన్ని యాడ్ చేసేవి కూడా ఉన్నాయి ఇందులోని. అన్ని పాప బట్టలు, శారీ అనమాట. మా పాప కూడా మొత్తం పక్కన కూర్చొని తీస్తుంది, అన్ని చూస్తుంది, తీయలేదు. అండ్ అన్ని బయట తీసేయడమే. అని నీట్గా ప్యాక్ చేసి ఉన్న బట్టలే, అంటే అంత మించి ఏముండవు. నీట్గా మడతలు పెట్టుకునేవే. కాకపోతే కొన్ని తీసేయాల్సి ఉన్నవి, కొన్ని యాడ్ చేయాల్సి ఉన్నాయి అనమాట. సో తీసేసినట్టు పెట్టేసి యాడ్ చేసినవి యాడ్ చేయాలి కాబట్టి ఇందులో ఉన్నవన్నీ మనం బయట తీసి పెట్టేస్తున్నాము. ఎక్కువ పట్టుకెళ్లాల్సినవి అయితే నావి, మా పాపవి, బాబువి అయితే ఉన్నాయి. మా హస్బెండ్ బట్టలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. సో అందుకని అయితే ఎక్కువ ఏం పట్టుకెళ్ళం మేము. ఇటుపక్క అయితే పాపవి నావి పెడితే, ఇటుపక్క మా హస్బెండ్ పెడితే ఏం ఉంచాలి ఏం తీసేయాలి అని ఫోన్ చేసి అడిగాను ఆల్రెడీ. అడిగితే కొన్ని తెండి కొన్ని ఉంచేయండి అని చెప్పారు. సో ఆయన వైపు పక్క పెట్టేస్తాను. ఇటుపక్క అయితే పాపవి నావి అయితే పెడుతున్నాను. కవర్స్లో ఉన్నాయి మొత్తం హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, అవన్నీ అయితే తీసుకున్నాను నేను. గాజువాక పర్స్ అవుతుంది కదా, సో ఆ గాజువాక పర్స్లో అయితే మొత్తం ఈ కవర్ మొత్తం పాప హెయిర్ బ్యాండ్స్ అండ్ ఇంకా క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్ అవే ఉన్నాయి. సో ఇవి కూడా పట్టుకెళ్ళి అక్కడికి ప్రస్తుతం అక్కడైతే ఏం కొనలేము కదా. సో అందుకనే మ్యాక్సిమం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతున్నాం. ఇవి చూడండి పాప, ఇవేంటి అనుకున్నారు, స్లేట్ పెన్సిల్స్. మా పాపను అంగన్వాడీ పంపిస్తున్నాను కదా, సో దానికోసం అయితే వాళ్ళ తాతయ్య కొన్నారనమాట. స్లేట్ పెన్సిల్ బాక్స్ ఇంకా చాక్లెట్స్ అనమాట. సో ఇవైతే అవి. మొత్తం బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది, ఫుల్ ఖాళీ. ఇప్పుడు మళ్ళీ ఇవి అన్నీ ఇందులో పెట్టాలి, నీట్గా మడత పెట్టి తీసేయాలి. అండ్ ఇంకా బ్యాగ్లో ఉన్నాయి, బీరువాలో ఉన్నాయి కదా, అవి ఇందులో పెట్టాలన్నమాట. ఏమైనా బట్టలు మొత్తం ఈ బ్యాగ్లోనే పెట్టాలి, వేరే బ్యాగ్లో పెట్టడానికి లేదు. అంటే పెట్టొచ్చు కానీ నాకు ట్రావెల్కి చేంజ్ అవ్వడం కదా ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి. సో అయితే మొత్తం బ్యాగ్ మొత్తం
పట్ల ఫిక్స్ అయిపోయాను. ఇంకో బ్యాగ్లోని మనం పట్టుకెళ్ళే సామాన్లు ఇంట్లో ఉంటాయి కదా, కారము పప్పులు ఉప్పులు అని అవన్నీ ఒక బ్యాగ్లోకి పెడతాం. ప్రజెంట్ అయితే ఈ బ్యాగ్ అయితే మనం సర్దు. ఇక్కడ మా బాబు అయితే పైన పడుకుందని మంచం పైన, ఇక్కడ కింద అయితే ప్యాకింగ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మా పాప బట్టలు అయితే పెడేద్దామని చూస్తున్నాను. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ అన్నీ వాడేద్దాం కదా అని చెప్పేసి, ఇది కూడా పాప ఫస్ట్ బర్త్డే కొన్న ఫ్రాక్ అనమాట. అంటే పాపకి నాకు అని చెప్పి క్లాత్ తీసి కుట్టించుకున్నాను. సో అవన్నీ వాడేద్దాం కదా అని చెప్పి పట్టుకొని అయితే వెళ్తే, ఇక్కడ ఉన్నా సరే వెయ్యట్లేదు, అలా చిన్నవి అయిపోతున్నాయి. సో అందుకని వాడేద్దాం కదా అని చెప్పి అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ నేను. పైన పెట్టేవన్నీ నేను వేసుకోను అనమాట. సో బయటని పెట్టేసే బట్టలన్నీ పైన పెడితే మళ్ళీ మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి వేసుకునే బట్టలు అయితే మాత్రం ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. నేను తెచ్చుకున్నాను కానీ ఒకసారి వాడలేదండి. ఎప్పుడైనా వేసుకుందామని చూసాను కానీ నాకు వేసుకోవడానికి టైం దొరకలేదు. ఇది మా పాప లంగా జాకెట్ అయితే ఇన్స్టాలో అయితే ఆర్డర్ చేశానండి. లంగా జాకెట్ పాప సెకండ్ బర్త్డేగా అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చి జాకెట్, ఇది వచ్చేసి లంగా అనమాట, స్కర్ట్. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆర్డర్ చేశాను, బాగుంది, నాకు నచ్చింది. సో ఇది కూడా పెట్టేద్దాం మనం, ఎప్పుడైనా వేయడానికి పనికి వస్తే వేద్దాము. ఎలా అయినా ఏమైనా మొత్తం ఇందులో సర్ది పెట్టేయాలి. సరే ఎలా ఉన్నా ఏంటి మళ్ళీ సర్దుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, మేమైతే రాజస్థాన్ అయితే వెళ్తున్నాము. ఎందుకు అని అనుకుంటున్నారా? ఎవరికైనా కొంచెం అంటే తెలుసు అంటే కొంత కామెంట్ చేయండి. నేను చెప్పేలోపు నేను చెప్పేస్తున్నాను ఆల్రెడీ ఈ వీడియోలో ఎందుకు వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను చెప్పేసాను కదా. సో ఎక్కడికి వెళ్తున్నాను అంటే రాజస్థాన్ అయితే వెళ్తున్నాను. నేను రాజస్థాన్ ఎందుకు వెళ్తున్నాను అంటున్నారా? సో నేను మా ఆయన పని చేసేది ఆ రాజస్థాన్లో అనమాట. సో మీ హస్బెండ్ రాజస్థాన్లో ఏం పని చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. సో మా హస్బెండ్ అయితే ఆర్మీలో అయితే పని చేస్తున్నారు. సో మేమైతే ఆర్మీ కాబట్టి రాజస్థాన్ అయితే పోస్టింగ్ అయితే మా ఆయనకి వచ్చింది. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ అక్కడ ఉన్నాము మేము, డెలివరీకి అయితే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చాక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను డెలివరీ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మొత్తం ప్యాక్ చేసుకొని నేనైతే రాజస్థాన్ అయితే వెళ్ళిపోతున్నాను. సో సో మేమైతే రాజస్థాన్ వెళ్ళిపోతున్నాం వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను పాప బాబు సింగిల్గా అయితే వెళ్తున్నాము. అంటే ఇప్పుడు నేను సింగిల్గా అయితే వెళ్ళలేదు, అంటే హస్బెండ్ రావడం ఆయన తీసుకొని వెళ్ళడం అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ టైం సింగిల్గా అయితే వెళ్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది జర్నీ ఏంటని. 3 days ట్రైన్లో అయితే ఉండాలండి. ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 2 days కంపల్సరీ ట్రైన్లో, నెక్స్ట్ డే 3 days, థర్డ్ డే దిగుతామని ట్రైన్. సో 2 days కంపల్సరీ ట్రైన్లో అయితే ఉండాలి. సో మా జర్నీ కూడా నేను మొత్తం వీడియో అయితే పెడతాను. ఇదైతే బట్టలు అయితే ప్యాకింగ్ అయితే అయిపోయి ఇప్పుడు ఇంట్లో కావాల్సిన బట్టలు సర్దే వీడియో చూసారు కదా. సో ఇప్పుడైతే అసలేనివి అండ్ ఇంట్లో సామాన్ అనమాట. సో అయితే ఈ బ్యాగ్లో అయితే పెడుతున్నాను. ఇంకా ఉన్నాయి చాలా పెట్టాల్సింది. ఇప్పుడు కొంచెం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఏమైనా గుర్తొచ్చినామంటే మెల్లగా పెట్టుకుందాం కదా అని చెప్పి ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బెల్లం అండి, చూసాను బెల్లం. ఇది అంటే ఏమి వంటకు బెల్లంతో ఎప్పుడైనా పరమాణం అది చేసిన పనికి వస్తుంది కదా అని చెప్పి కొంచెం అయితే పట్టుకెళ్తున్నాను బెల్లం. నేను బెల్లం అయితే పెట్టేశాను. అండ్ తర్వాత చింతపండు ఉంది ఇందులోని. అండ్ ఈ తెప్పాల దేనికంటే అన్నం వండుకోవడానికండి. కొంచెం తెప్పాలు అయితే ఉంది కానీ చిన్నగా అయిపోతుంది, ఎవరైనా వచ్చినా చేసి వండుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ తెప్పాలు కొంచెం బాగుంటుంది కదా చెప్పి నేను చింతపండు పెట్టయితే తీసుకెళ్ళిపోతాను అనమాట. చింతపండు ఇందులో అయితే పెట్టేశాను. తర్వాత ఇవి ఎండుమిరకాయలు. ఇక్కడ నుంచి ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నాను అంటే ఆల్రెడీ అత్తయ్య కొన్నారనమాట. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్ళి ఆల్రెడీ కొన్నారు కదా అని చెప్పి పట్టుకెళ్ళి. అక్కడ దొరుకుతాయి మనకి ఎండుమిరకాయలు, అన్నీ దొరుకుతాయి కానీ మనకు కలగడం రావాలి కదా హిందీలోనే. సో ఇవైతే ఎండుమిరకాయలు పెట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కారం. అటుపక్క కారం మన సైడ్ అంతా ఒకలా ఉండదు కదా. సో ఇదైతే ఇంట్లో అరిచిన కారము. ఇదైతే పట్టుకొని వెళ్తున్నాను. ఇవైతే
వెల్లుల్లిపాయలు చిన్నులపాయలు వేరే లాంగ్వేజ్ ఏవో చూస్తే అంటే వెల్లుల్లిపాయలు అంటాం మేమైతే. సో ఇవి కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాను. అంటే ఆల్రెడీ అన్నీ కొనేసి ఉంచినవి. ఇది మర్చిపోయి చెప్పడం, మా బాబుకి నలుగు పిండి అనమాట ఇది. సో ఇది కూడా పెట్టేస్తున్నాను బ్యాగ్లోని. అండ్ ఇది డబ్బా ఖాళీ డబ్బాయే, ఇందులో ఏమన్నా వేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి డబ్బా అయితే పట్టుకెళ్తున్నాను. లగేజ్ అయితే ఇంకా ఇందులో చాలా పెట్టాలి, ప్రస్తుతానికి అయితే ఇంతవరకు పెట్టాలి, ఇంకా ఉన్నాయండి. మన సామాన్లు అయితే ఇవైపు తీసుకున్నాను నేను. ఏంటంటే ట్రైన్లోని తినడానికి పనికి వస్తాయి కదా అని చెప్పి మొన్న అయితే తీసుకున్నాను. ఇది అయితే తోముశనగలండి, చట్నీస్ చేసుకుంటే పీనట్స్. సో అవైతే తీసుకున్నాను నేను డీమార్ట్లోని. సో ఇవైతే అవన్నమాట. అన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతాం కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు, సో అని చెప్పి ఇక్కడి నుంచి అన్నీ పట్టుకొని వెళ్తున్నాను. ట్రైన్లో తిన్నట్లయితే వేరేవైతే కొన్నాను. ఇవైతే మాజా జ్యూస్ బాటిల్స్ అనమాట. మా పాప కోసం అయితే కొన్నాను ఇవి నేను. మా పాప ఎక్కడేం చూసినా అవన్నీ అడుగుతూ ఉంటుంది. ఎందుకు ట్రైన్లో అవిలో కొనడం అని చెప్పేసి నేనైతే ముందే కొనేసాను. అండ్ ఇవి రియల్ జ్యూస్ మొత్తం ట్రైన్లోకేనండి. చూద్దాము ఇందులో ఇంకా ఏమైనా పట్టి ఉన్నాయో చేసి ఉన్నాయో. ఇదైతే ఫేస్ వాష్, మన సోప్ కలే కొడుకోలేం కదా మొహం అన్నీ, సోప్లో కొడుకోలేము. అండ్ ఈ బిస్కెట్స్, బీటర్ అనమాట, చిన్న బీటర్ తీసుకున్నాను. అది బీటర్ అసలు లేదు, సో బీటర్ అయితే తీసుకున్నా చూడండి నేను. ఇవన్నీ డీమార్ట్లో అయితే కొన్నానండి. అండ్ ఇంకా గోధుమ పిండి, ఇది ఏంటంటే 1 kg అనమాట. మేము వెళ్ళాక ఏమైనా చేసుకుంటాం కదా అని చెప్పి తీసుకున్నాను. పాపకి స్కూల్లో అయితే జాయిన్ చేయాలి పాపకి, సో జాయిన్ చేసాక ఏమైనా చేయాలని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా లేస్ ప్యాకెట్, ఇది వచ్చేసి కేక్స్ అనమాట. మా పాప కోసం అయితే తీసుకుని బాక్స్ మొత్తం పెట్టి ఓపెన్ చేసేసి ఏ పీస్ ఆ పీస్ అయితే పెట్టేస్తాను నేను. సో నా ప్యాకింగ్ అయితే ఇలా ఉన్నది. ఇంకా ఏమైనా ప్యాకింగ్ వీడియో ఉంటే పెడతాను. ఇవి మొత్తం పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ట్రైన్లో అయితే వైజాగ్ ఉంది, అది అనకాపల్లి అయితే రాదు. సో వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాలి నేను. సో అనకాపల్లి వస్తే ఇక్కడి నుంచే వెళ్ళిపోతుంది, కానీ అదైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అనమాట. అమ్మ వాళ్ళది గాజువాక కదా, సో ఇక్కడి నుంచి కన్నా అక్కడి నుంచి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ 5 o'clockకి, కొంచెం లేట్గా లేచిన టైంకి అయితే వెళ్ళిపోయింది. అనకాపల్లి అయితే 3 o'clock 3:30 స్టార్ట్ అవ్వాలి. అదే గాజువాక అయితే 4:30 స్టార్ట్ అయినా ½ an hourలో వెళ్ళిపోవచ్చు. సో అదగా చెప్పి ఈ లగేజ్ మొత్తం పట్టుకుని నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడి నుంచి నేను రాజస్థాన్ అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే మొత్తం పెడతాను. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడికి వెళ్తామని తెలుస్తుంది మీకు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఫుల్గా పెడతాను. ఓకేనా, బాయ్.